అందరికీ నమస్కారము. ఈరోజు నవేడేస్ ఇంకొక బర్నింగ్ సమస్య గురించి మనం మాట్లాడుకుందాం. అదేంటంటే ఒబేసిటీ, అంటే స్థూలకాయం. నవేడేస్ మన భారతదేశంలో ప్రతి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్య. అన్ని ఏజ్ గ్రూపులు కూడా, చిన్న చిన్న పిల్లలు కూడా ఒబేసిటీ సమస్యతో ఇబ్బంది పడుకుంటూ చిన్న వయసులోనే డయాబెటీస్కి గురి అవుతున్నారు. అయితే దానికి కారణాలు ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. నెంబర్ 2 మన డైట్ హ్యాబిట్స్ కూడా. ఓకే, దాని కొరకు మేడం వెరీ ఫ్రెండ్, నేను ఈ మధ్యకాలంలో మీరు వెయిట్ పెరగడం లేదు, కాన్స్టెంట్గా ఉంటున్నారు, తర్వాత వెయిట్ రిడక్షన్ కూడా అయింది. ఆ సీక్రెట్ ఏదో అందరితో షేర్ చేసుకోండి. మురకాయ జ్యూస్ డైలీ మార్నింగ్ ఎంటీ స్టమక్ తోనే ఇది డైలీ నేను తాగుతున్నా. చాలా రోజుల నుంచి తాగుతున్నా, వెయిట్ గెయిన్ అవ్వడం లేదు. ఓకే, దీని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా, నేను చెప్పాను? మీరు చెప్పండి. సో సొరకాయలో 90% వరకు కంప్లీట్ వాటరే ఉంటుంది. అయితే మోర్ వాటర్ ఉండడం వల్ల నవేడేస్ సమ్మర్ సీజన్లో డీహైడ్రేషన్ ఆ బాడీకి రీహైడ్రేషన్ కొరకు ఇది ఉపయోగపడుతుంది. నెంబర్ 1. నెంబర్ 2 బీపీ నియంత్రణలో ఉంటుంది. ఓకే. నెంబర్ 3 డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. ఓకే. నెంబర్ 4 మన డైజెస్టివ్ కెపాసిటీ పెరుగుతుంది. దేనివల్ల మనము ఈ జ్యూస్ ఎంటీ స్టమక్లో తీసుకోవడం వల్ల మన చిన్న ప్రేగుల్లో ఉండే ఆంత్రచూషకాలు అంటే బిల్లై, అది అబ్జర్ప్షన్ కెపాసిటీ పెరుగుతుంది. లాస్ట్ది దీంట్లో దండిగా ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల కాన్స్టిపేషన్ కాకుండా, మనకు మలబద్ధం కాకుండా పెద్ద ప్రేగులు కూడా సక్రమంగా పనిచేసి వాటి యొక్క పెరిస్టాల్టిక్ వేవ్స్ పెరుగుతాయి. అయితే దీన్ని నేనేం చేస్తున్నా అంటే జ్యూస్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నా, మళ్ళీ కొద్దిగా జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నా. తర్వాత దీంట్లో మింట్ కలుపుతున్నా. తర్వాత మింట్ కలపడం వల్ల మన డైజెస్టివ్ కెపాసిటీ పెరుగుతుంది మింట్ వల్ల. నెక్స్ట్ దీంట్లో పెప్పర్ యాడ్ చేస్తున్నాం. ఓకే, ఈ పెప్పర్ యాడ్ చేయడం వల్ల కూడా మన మెటబాలిక్ రేటు పెరుగుతుంది. దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక లెమన్, ఎస్ థ్యాంక్ యూ. అయితే లెమన్ కూడా జ్యూస్ మనం కలపడం వల్ల సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఫ్యాట్ మెటబాలిక్ రేటు పెరిగి మనం తీసుకునే ఆహారము క్రొవ్వు రూపంలో నిల్వ కాకుండా ఎప్పటికప్పుడు అయిపోతుంటుంది. అయితే ఈ వీడియోకు స్ఫూర్తి అయిన నా కోడలు, నా కూతురు అయిన పావనమ్మకు థ్యాంక్ యూ తల్లి. చీర్స్ టు యూ. ఓకే, అంకుల్, చీర్స్.